ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళకంటే పద్ధతిగా ఉంటున్నది మనం మాత్రమే. మీ గొడవ మధ్యలోకి మేము దూరడం ఎందుకని ఇంతసేపు సైలెంట్ గా ఉన్నాం. మేము ఏం పద్ధతి తప్పామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా? మీ కూతురంటే మా అమ్మకి పట్టం లేదు. మీరు తేల్చుకోండి, మధ్యలోకి మమ్మల్ని లాక్కండి. అక్షయ ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇల్లు రావణ కాష్టల్లా మండిపోతోంది. ఏ అక్షయ, నువ్వు మాటి మాటికి మధ్యలో కల్పించుకోకు. దూరంగా పో, దూరంగా పో. వేదా, వేదా, ఏమైంది నీకు? ఎందుకు పిల్లల ఆట విషయమును కూడా పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నావు? అది కాదండి. నేనంతా గమనిస్తున్నాను. నీ పద్ధతి నాకేం అర్థం కావట్లేదు వేదా. పిల్లలంటే పెద్దల ప్రతిరూపాలని అంటారు కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? శౌర్య దొంగ వేషం వేసింది కాబట్టి కృష్ణ దొంగ అనా? వదినా, నువ్వు అనవసరంగా టాపిక్ ని డైవర్ట్ చేయకు. ప్రతిరూపాలు అంటూ అత్తయ్య మాట్లాడుతోంది కదా, దాని గురించే మాట్లాడుతున్నాను. అయితే అక్షయ్ కూడా లాయర్ వేషం వేసింది. శ్రీకర్ లాయరా ఏంటి? కాదు కదా. ఈ వాదనలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో ఏంటో. ఇక ఆపండి. మొదలు పెట్టింది అత్తయ్య, మేం కాదు మావయ్య. నా కొడుకుని మోసం చేస్తూ ఎలా నటించగలుగుతుంది? దొంగ జాతకంతో నిహారిక చేసిన మోసం కంటే అవని చేసిన మోసమే క్షమించరానిది. అత్తయ్యలో అమ్మని చూసుకున్నాను. ఆ విలువని కోల్పోయేలా ప్రవర్తిస్తుంది. నా విలువల గురించి మాట్లాడే అంత అర్హత నీకే ఉంది. వేదా, ఏమైంది నీకు? నువ్వు అవనితో మాట్లాడుతున్నావు అన్న సంగతి మర్చిపోతున్నావా? నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.